సార్ ఇప్పటి వరకు మీ యొక్క ఈ జర్నీలో ముస్లిమ్స్ మైనారిటీ సంబంధించిన హక్కుల్లో మీరు సాధించింది ఏంటి? సాధించింది అంటే సార్ ఎన్ని కుటుంబాలకి ఎంతమందికి ఇది హెల్ప్ఫుల్ సాధించే ఈ జర్నీలో సాధించే ప్రయత్నం మాత్రమే చేస్తూ వెళ్తున్నాం సార్ మనం. ఈ జర్నీలో గ్రేటెస్ట్ థింగ్స్ అంటారంటే గతంలో తెలుగుదేశం పార్టీ అవలంబించినటువంటి ఏదైతే విదేశీ విద్యా పథకం, ఆ పథకాన్ని ఆపేస్తే కోర్టుకి ఎక్కాను, చాలా పోరాటాలు చేశాను. దాని తర్వాత కోర్టుకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాఖ్యని దాఖలు చేశాను. 542 మంది విద్యార్థులకు రావాల్సినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను తిరిగి సాధించడం జరిగింది. అదేవిధంగా దుల్హన్ పథకంని కూడాను వాళ్ళు రద్దు చేశారు. రద్దు చేస్తే మళ్ళీ దాన్ని కూడాను తిరిగి తీసుకొచ్చే విధంగా కోర్టు మొట్టికాయలు కొట్టించి తీసుకొని రాగలిగారు. ఈ విధంగా ఏంటంటే అనేకమైనటువంటి అంశాలు, అంటే నాకు పోరాటం నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నాను. దాని తర్వాత ఇది ఇంకా వేరే దారి తీసుకుంటున్నాను కానీ ఇమీడియట్ గా కోర్టు ద్వారా రాజ్యాంగబద్ధంగా కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా ఆ విధంగా గత ప్రభుత్వంపై 7 కేసులు వేయడం జరిగింది, ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు. వాటిలో నుంచి మేజర్ సక్సెస్ 5 కేసులు సక్సెస్, ఇంకా 2 ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఇంకా. కాబట్టి ఈ రకంగా మనం ఒక 100 కోట్లైనా కానీ కనీసంలో కనీసం మా వల్ల నా సమాజానికి తీసుకొచ్చి ఇవ్వగలిగాను అని చెప్పేసి అయితే నేను చెప్పగలను. సాటిస్ఫై ఉన్నాను ఇప్పటి వరకు? లేదండి, సాటిస్ఫై అవుతుందో సాటిస్ఫై అయ్యే రకాన్ని కాదు. ఆ సాటిస్ఫై ఏదైతే మార్క్ ఉందో అది డిఫరెంట్గా ఉంది. మా యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య ఈ రంగాల్లో నేను మీ ప్లేట్లో ఏముందో నాకు ఇవ్వండి అని నేను అడగట్లేదు. రాజ్యాంగం నా ప్లేట్లో ఎంతైతే ఉండాలో అంత ఉందో లేదో నేను చూసుకుంటున్నాను. నాకన్నా ఎక్కువ కాస్త ఒక ముద్ద ఎక్కువ ఉన్నా కానీ నేను చూసి భరిస్తున్నాను, అదే నా సోదరుడే అని చెప్పి. కానీ మీరేమో కడుపు నిండా తింటున్నారు, నాకేమో కనీసం అక్కడ తినడానికి కూడాను తిండి లేదు, చిన్న చిన్న గింజలు పడేస్తుంది. సో అది తప్పు. ఎవరైనా కానీ ఆ పార్టీయా ఈ పార్టీయా అయినా నా యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని రంగాల్లో కూడాను, సమస్త రంగాల్లో కూడాను జనాభా దామాషా ప్రకారంగా మేము మా యొక్క ఏదైతే ప్రస్థానం ఉందో అప్పటి వరకు మా యొక్క పోరాటం సాగుతూనే ఉంటుంది. అదేవిధంగా మేము కేవలం ఇంతవరకు మాత్రమే కాకుండా గతంలో మీకు ఐడియా ఉండే ఉంటుంది, కోడికత్తి సీను ఈ రోజున అతన్ని మేము జైలు ఇప్పించడంలో, అదేవిధంగా అతనికి లాయర్గా కూడాను మా ఆర్గనైజేషన్ చెందినటువంటి లాయర్ని సలీం గారిని దానికి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ వరకు వెళ్ళి పోరాటం చేసి వాళ్ళకి మనం న్యాయం ఇప్పించడంలో కూడాను మనం సక్సెస్ అయ్యామని ఇప్పటివరకు. అంటే ప్రస్తుతం మీరు ఇప్పుడు జర్నీ టీడీపీకి సపోర్ట్గా ఉన్నారు కదా, భవిష్యత్తులో ఏదైనా పొలిటికల్గా ఏమైనా ప్రాబ్లం వస్తుంటారు సార్? ప్రాబ్లం నేను సపోర్ట్గా అయితే నేను లేనండి. సపోర్ట్గా అయితే పక్కా ఇందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఎక్కడ తప్పుంటే తప్పండి చెప్తున్నాను, క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను. కాకపోతే గట్టిగా చెప్పే అవకాశం నాకు ప్రభుత్వం ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను దాన్ని నెగిటివ్గా తీసుకోనా పాజిటివ్గా తీసుకోనా? పాజిటివ్గానే తీసుకోవాలి కదా. ఇప్పుడు మంచి చేస్తుంటే మంచి చేస్తున్నారు అని చెప్పాల్సిందే కదా. ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో మీకు ఒక ఇది చెప్పేస్తాను నేను. గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లాంగ్వేజ్ టీచర్స్ కోసం డబ్బులు వచ్చేవండి. ఆ డబ్బులన్నింటినీ కూడా నవరత్నాలకి అని చెప్పేసి మలుచుకొని ఒక్క 50 పైసా మాపై ఖర్చు పెట్టకుండా మాకు చటకోపం పెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్. ఈ ప్రభుత్వం రాగానే ఇప్పుడు నా ముందు ఫైల్స్ ఉన్నాయి. ఈ రోజున అదే నేను ఈ అంశాలు పెట్టుకున్నాను. జూన్ 26వ తేదీన నేను మన గౌరవ పెద్దలు మన ఎన్ఎండి ఫారూక్ గారికి ఒక లెటర్ ఇచ్చారు, దాన్ని సర్క్యులేట్ చేశారు. మంత్రి గారి దగ్గర నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అది అప్రూవల్ అయ్యి ఈ రోజున జస్ట్ ఇంకా అప్రూవల్ అవడానికి రెడీగా 238 మంది ఉర్దూ లాంగ్వేజ్ టీచర్స్ కి ఈ రోజున మనం 3 పూట్ల బువ్వ ఇచ్చే అవకాశం. నేను ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడాలి? ఇప్పుడు నేను చెప్తుంది మీరు చేస్తున్నారు, నేను చెప్తుంది మీరు చేస్తున్నప్పుడు కూడా నేను పోరాటమే చేయాలి అంటే ఇది ఎక్కడ న్యాయం? అంటే దానికి అది తప్పు కదా అసలు. అది నేను చెప్పింది ప్రతిదీ జరగాలని కూడా నేను ఆశించాను. ఎందుకంటే ప్రతిదానికి పరిధులు ఉంటాయి, ప్రతిదానికి కూడాను టైం బాండ్ ఉంటుంది, పరిధి ఉంటుంది. అన్నింటినీ కూడాను క్యాల్కులేట్ చేసుకోవాలి. నేను ఏదైనా అంశం నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ లేకపోతే ప్రభుత్వ దృష్టికి కానీ తీసుకెళ్లేటప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఏం చేస్తాను అని ఆలోచిస్తుంది. దాని కోస్ అండ్ కాన్స్ అన్ని కూడాను బేరీ చేసుకొని
ఇక్కడ ఇది ఇబ్బంది లేదు, దీన్ని అమలు చేయవచ్చు. అప్పుడు నేను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి ముందు పెడతాను. అంతేగాని అలా కాకుండా నేను పట్టుకున్న కుందేలకు ఒకటే కాలు అన్నట్టుగా నేను ఉంటుంటే అది మా యొక్క ఇంటెన్షన్స్, అంటే కావాలని చెప్పేసి రోడ్డు మీదకి లాగాలి ప్రభుత్వానికి అన్న ఇంటెన్షన్స్ తప్పించి ఇంకేం ఉండవు కదా. సార్ భవిష్యత్తులో ఫరూక్ షిబ్లీ గారిని పొలిటికల్గా చూడొచ్చు అంటారు. అంటే ఇప్పుడేం తక్కువ ఉందని చెప్పాను. పొలిటికల్ పొలిటికల్ యాక్టివిస్ట్ గా ఉన్నారు, కానీ ఒక పార్టీ సభ్యత్వం కానీ అలాంటిది లేదు కదా. లేదు సార్, పార్టీ సభ్యత్వం అయితే బహుశా తీసుకోకపోవచ్చు. పార్టీ సభ్యత్వంతో నాకేంటంటే వాళ్ళు చంద్రబాబు గారికి అత్యంత కొంచెం దగ్గరగా ఉన్నారు, సన్నిహితంగా ఉన్నారు, కొన్ని విషయాలు కొంచెం ఉన్నారు. ఆయనకి పూర్తిగా నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే అమితమైనటువంటి అభిమానము, ప్రేమ రెండు కూడా ఉన్నాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి సందేహం లేదు. అలాగని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే శత్రుత్వం ఏం లేదు. ఆయన అవలంబించినటువంటి ఏదైతే విధానపరమైనటువంటి నిర్ణయాలు ఆయన తీసుకున్నారో, మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని గురించి, దాని తర్వాత పోలవరం గురించి, మా సామాజిక వర్గానికి చెందినటువంటి ఏదైతే అంశాలు దానివల్ల మనం వ్యతిరేకించాం. అంతే తప్పించి నాకు వ్యక్తిగతంగా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకేమీ ఆయన మీద ప్రేమాభిమానాలు లేవు. ఏదైతే మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే మీరు యాజ్ అ పొలిటీషియన్ గా ఉన్నారో, దానివల్ల ఆయనపై ప్రేమ అభిమానం ఏర్పడింది. అది చెప్పడంలో నేను ఎక్కడ సంకోచించను.